అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీ గురత్త శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి దివ్యాశిస్సుతో ఈరోజు మన సిద్దిపేట పట్టణంలో విశేషంగా ఈ యొక్క అనఘావ్రతము 700 మంది జంటలతో చేస్తున్నాము. ఇది కలియుగంలో చాలా విశేషమైన వ్రతము. అఘము అంటే పాపము, అనఘం అంటే పాపరహితము. తెలిసి తెలియని మనోవాక్య కర్మలతో చేసే ఫలముల ఆ యొక్క పాపాల వల్లే మనకు ఈ అన్ని రకాల కష్టాలు వస్తున్నాయి. కాబట్టి ఈ అనఘామాతను విశేషంగా ఈ వ్రతం ద్వారా పూజించడం వల్ల మన పాపాలన్నీ తొలగించుకొని మన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేర్చడానికి అతి సులభమైన మార్గం అని చెప్పేసి మన గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు అవధూత దత్తపీఠం మైసూర్ వారే ఈ యొక్క వ్రతాన్ని మొట్టమొదటిసారిగా 1980 ప్రాంతంలో ఆచరించి మనకు ఆచరింపజేస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దత్తక్షేత్రాల్లో అష్టమి రోజు విశేషంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. అష్టమి రోజే కాకుండా మిగతా రోజుల్లో కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు అని స్వామిజీ వారు ఆజ్ఞ ఇచ్చారు. వారి ఆజ్ఞానుసారంగా స్వామిజీ వారి ఆజ్ఞ మేరకు మేము ఈ యొక్క వ్రతాన్ని మన తెలంగాణ ప్రాంతంలో చేస్తున్నాము. ఈరోజు ఈ సిద్దిపేట పట్టణంలో ఈ యొక్క స్వామిజీ వారి సేవా ట్రస్ట్ ద్వారా ఈ యొక్క వ్రతాన్ని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఈ సన్నిధానంలో ఈ వ్రతం ఆచరిస్తున్నాము. ఈ వ్రతం ఆచరించడం వల్ల అనేకమైన ఫలితం వస్తుంది. కాబట్టి ఈ వ్రతం ఆచరించుకున్న వారికి ఎన్నో విధమైన ఫలితం వచ్చి వాళ్ళ మనసులో ఉన్న కోరికలను నెరవేరి వాళ్ళంతా సుఖ సంతోషంతో వాళ్ళ కుటుంబాలతో శాంతంగా ఉంటారని చెప్పేసి లోక కళ్యాణార్థమై అందరికీ దత్త ప్రచారం జరగాలని, ఈ వ్రతము ఇంటింటా జరగాలని స్వామిజీ వారి కోరిక మేరకు ఈ వ్రతాన్ని సిద్దిపేట పట్టణంలో ఈ రోజు మనము చేస్తున్నాము. విశేషంగా దీనికి అందరికీ మంచి స్పందన లభించింది. ఈ యొక్క వైశ్యులందరూ కాకుండా చాలా మంది వచ్చి ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఆచరించిన వారికి అనేక విధమైన శుభం జరుగుతుందని, అనేక విధమైన కోరికలు కూడా నెరవేరుతాయని, ఈ వ్రతం ద్వారా అనేకమైన ఫలితాలు వస్తాయని చెప్పేసి స్వామిజీ వారు చెప్పడం జరిగింది. శాస్త్రాలు పురాణాలు కూడా చెప్పినాయి. ఆ యొక్క దత్తస్వామిని ఎక్కడైతే పూజిస్తామో సర్వదేవతలు అక్కడికి వచ్చి కొలు ఉంటారట, సర్వదేవతల యొక్క అనుగ్రహం ఉంటుందట అని చెప్పేసి సాక్షాత్తు అన్ని దత్త పురాణమే కాకుండా అన్ని పురాణాలు చెప్తున్నాయి. ఆ దత్తస్వామిలో 3 అయ్యవార్లు, ఆ యొక్క అమ్మవారిలో 3 అమ్మవార్లు ఉండడం, 3 అమ్మవారిని అయ్యవారిని ఏకకాలంలో పూజించే వ్రతమే ఈ వ్రతం. ఈ వ్రతం వల్ల విశేషమైన ఫలితం పొంది అన్ని యొక్క ప్రారంధ కర్మ పోకోవడమే కాకుండా మన కోరికలన్నీ నెరవేర్చుకోవచ్చు అని చెప్పేసి స్వామిజీ వారు మనకు విన్నవించడం జరిగింది. స్వామిజీ వారి ఆజ్ఞానుసారం ఈ యొక్క భక్తుల కోరిక మేరకు ఈ రోజు విశేషంగా ఈ యొక్క ఆదివారం విశేషంగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నాము. కాబట్టి ఈ వ్రతం చేసుకున్న వారందరికీ ఆ యొక్క వాసవిమాత కృపే కాకుండా దత్తస్వామి కృప కూడా విశేషంగా ఉండాలని కోరుకుంటూ ఇంతతో సెలవు తీసుకుంటున్నాము. జై వాసవి, జై గురుదత్త. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆజ్ఞతో వేణుగోపాల శర్మ గారి ఆధ్వర్యంలో మరియు గణపతి సచ్చిదానంద స్వామి సేవా భక్త బృందంతో స్థానిక మేరు శ్రీ చక్రశ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవాలయంలో అనాగ మహాలక్ష్మి దత్తవ్రతము నిర్వహించడం జరుగుతున్నది. ఈ రోజు ఆదివారం రోజున ఉదయం 11 గంటలకు ప్రారంభమైనది. దాదాపు ఒక 600 నుంచి 650 మంది భక్తులు పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలని మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన వాళ్ళ భక్త బృందానికి కూడా వైశ్యభవనం కమిటీ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దత్త బృందం శ్రీ సచ్చిదానంద స్వామి వారు ఇక్కడ వైశ్యభవన్లో ఇంత మంచిగా పూజ చేయడం ఇదే ఫస్ట్ టైము. ఏదో 100-200 మంది వస్తారనుకున్నాము. ఒక 800 మంది ఇక్కడికి వచ్చి మహిళలు, కొంతమంది దంపతులతో కూడా వచ్చారు. ఇంతమంది ఈ వ్రతం చేసుకోవడం సిద్దిపేటలో ఇప్పుడే ఫస్ట్ టైము. ఇంతమంది వచ్చి ఇంత మంచిగా సక్సెస్ చేస్తారని అనుకోలేదు. మాకు అన్ని పూజ సామాన్లు, యంత్రాలు ఇవన్నీ ఇచ్చిన దత్త బృందంకు మా యొక్క ధన్యవాదాలు. దత్త శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీల ఆశీస్సులతో సిద్దిపేటలో 700 మంది భక్తులతో అనఘాష్టమి, అనఘా మహాలక్ష్మి దత్త వ్రతం ఇప్పుడు వైభవంగా జరుగుతూ ఉన్నది. ఈ అనఘా మహాలక్ష్మి అంటే, ఈ అనఘా వ్రతం ఏమిటంటే అనఘామాత దత్తస్వామి దంపతులకు
యనమండూరు పుత్రులు, వాళ్ళే అష్టసిద్ధులు, అష్టదిక్పాలకులకు అష్టసిద్ధులకు అనఘా దత్త స్వామికి చేసే పూజనే అనఘా మహాలక్ష్మి దత్త వ్రతం, అనఘా వ్రతం, అనఘాష్టమి వ్రతం. అష్టమి రోజు చేసేదాన్ని అనఘాష్టమి వ్రతం లేదా అనఘా వ్రతం అని పిలుస్తారు. దీని వలన కష్టములు తొలగిపోయి, అనారోగ్యములు తొలగిపోయి, ఆరోగ్యవంతంగా, ఐశ్వర్యవంతంగా, సద్బుద్ధి, సన్మార్గము, సద్భక్తి కలిగి సర్వైశ్వర్యాలతో విరాజిల్లుతారు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఈ అనఘాష్టమి వ్రతాన్ని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు భక్తులతో చేయిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ మంచి శుభ ఫలితాలను అనుభవిస్తున్నారు. ఇది అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ అనఘాష్టమి వ్రతం గురించి తెలుసుకోవాలి. మీ ఇంట్లో కష్టాలు తొలగించుకుని సుఖాలను, సద్బుద్ధి, సన్మార్గాన్ని, సద్భక్తి మార్గంలో సర్వైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటున్నాము. జై గురుదత్త. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.